హలో మామ, ఈరోజు అయితే మనం జూ పార్క్ వచ్చినాం. జూ పార్క్లో ఎట్లుంటుంది చూడండి. ఇక మన వెనకైతే మంచిగా ఉంది. ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం, పోతున్నాం మనం. రైటా పోపండి. అందరు ఫోటోలు దిగుతారు. మొబైల్స్ ఏమేం చేసుకోవచ్చు మనం. ఇక్కడ మనం అయితే చూసుకోవాలి, ఏవి ఎక్కడ ఉంటాయి ఈ మ్యాప్లో చూసుకొని వెళ్ళిపోవాలి. పక్షుల పర్ణశాల అంటే ఇక్కడ అన్ని బర్డ్స్ ఉంటాయి. అక్కడ ఉన్నాయి చూడండి, ఆ జాలిలో పైన బర్డ్స్ అన్నీ ఉంటాయి మంచిగా మన కోసం. అవి అక్కడ ఫొటోస్ ఉన్నాయి కదా, చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు లోపల ఉంటాయి కానీ కనిపిస్తలేవు. అవి లోపల ఎన్నో మూల కూర్చున్నాయి. మంచిగా చూడండి, అందరూ తిరిగిరు, రిలాక్స్ అయిపోయారు. ఇది పక్షులు ఇక్కడ పెద్ద ఈగలు పెట్టారు. వచ్చేసిన ట్రైన్ వచ్చింది, బోట్స్ వచ్చేసింది, మెల్లగా వెళ్ళిపోతుంది. బాయ్ వెళ్ళిపోంటారు. చిన్నప్పుడు ఓకే అనుకుంటుండే. చూసిరా ఇక్కడ ఈత చెట్లు మస్తుగా ఉన్నాయి. అబ్బా, ఒక్కొక్కటి తాటి చెట్టు అంత పెద్దగా ఉన్నాయి. ఈతకాయలు అయితే మంచిగా ఉన్నాయి కానీ ఒకటి కింద పడట్లేదు. కింద పడ్డ కూడా అన్నీ ఎండిపోయినాయి. ఇక్కడ వచ్చేసి బర్డ్స్ ఉంటాయి అన్నీ. ఎట్లుంటే మంచిగా ఫోటో కాక్టైల్ అంటది, గ్రే కాక్టైల్. ఇవన్నీ అవే. బ్రదర్ మంచిగా కెమెరా మంచిగా ఫోటో షూట్ చేస్తున్నాడు. ఇక్కడే క్రేజ్ చేస్తున్నాడు అన్న. ఏం వద్దులే. చూడండి, ఆ కుండలల్లో మంచిగా ఉన్నాయి. ఇక్కడ కుండలు ఉన్నాయి కదా, దాంట్లో మంచిగా అవి గూడ్ టైప్, ఇక వాటి గూడ్లోకి వెళ్ళి వచ్చినట్టు బయటకు మంచిగా ఉండేవి. వీటికి మంచిగా సమ్మర్ కదా, ఉబ్బరించకుండా హీట్ రాకుండా పైనుంచి మంచిగా వాటర్ వస్తున్నాయి. వీటి పేరు చూడండి, చదువుకోండి మీరే. ఇక పసుపు కలర్ గల లవ్ బర్డ్ అంట, ఫిషర్ లవ్ బర్డ్. బాగున్నాయి బర్డ్స్. గ్రీన్ వింగ్ మెకావ్. ఇక మెకావ్ చూడండి. మాట్లాడదాం. ఏ బ్రో, కర్ర కనిపిస్తుంది భయ్య మెరుగని ఆ ముసలు పిల్లలు. చేపలు కింద పైన ముసలో ఒకటి లోపల ఉంది. క్రొకడైల్ ఫెస్టివల్. కదులుతున్నాడు వాటర్లో కదిలింది చూడు. వాటర్లో కదిలిందా? అగ్గో బయటకు వస్తే రెస్ట్ చేసుకోనికి. అవన్నీ అవే ముసలి. అక్కడ వచ్చి కుప్ప, ఆడ పెద్ద కుప్ప ఉంది. ఆడ మూడు ఉన్నాయి. బతకం మస్తు లేజీ ఫీల్ వస్తుంది. హలో ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాం.
హైబ్రో అనుకుంటున్నాను. అమ్మ తలకే ఎందుకు పోదు. మా నేనకేముంది పెద్ద జిరాఫ్ ఉంది. ఇక ఏం చేస్తాం, ఏం చేయలేం కాబట్టి మెల్ల నడుచుకుంటూ పోతున్నాం. అట్లా తిరుగుతున్నాం చాలా వరకు. అయితే నెక్స్ట్ లయన్స్ ఏడున్నా చూస్తున్నా. ఈ లయన్స్ టైగర్లు ఏడున్నా చూడాలి మెల్లగా పోతూ పోతూ. ఇటు సైడ్ అయితే డీర్లు ఉన్నాయి. ఇటు సైడ్ ఏముంది మొత్తం సుస్తు అయిపోయింది. దిమాగ్ ఖరాబ్ ఉంది మొత్తంగా. అయితే ట్రైన్ ఇట్లా పోతుంది. ఇక చాలామంది కొంతమంది ఇలా కూడా వెళ్తారు. అక్కడ ఏమున్నాయంట జింకలు ఉన్నాయి దాంట్లో చిన్న చిన్నవి. ఆ జింకలు మనం దగ్గరికి వెళ్ళినా కనిపించదు, దాని దగ్గరికి వెళ్తే కనిపిస్తాయి. అక్కడ పక్కకి వెళ్ళినా కనిపించలే. అందుకే నేను అది తీసుకురా కెమెరా ఎట్లా చూస్తా అంటే అలా మీ బిడ్డ చూసుకో అంటే ఆంటీ మమ్మల్ని చూస్తుంది. అమ్మ మంచి ఊరేమో పొరాలని పని పర్లేదమ్మ. ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది దీంట్లో. ఇవి ఉంటాను కానీ కనిపించట్లేదు ఎక్కడున్నా. ఇయర్లో చిన్న ఆవుల టైప్ ఉన్నాయి కానీ అక్కడెక్కడెక్కడో ఉన్నాయి మొత్తం లోపలికి. అవి బయటికి రాకుండా సోలార్ది ఫెన్సింగ్ వేసేసి ఇక్కడ చాక్ కొట్టండి ఎవరు ముట్టుకోకుండా. చూడండి ఆ డియర్లు ఇక్కడ మంచిగా కనిపిస్తాయి మనకు వచ్చేసి. చిన్న ఆవుల టైప్ ఉన్నాయి అంతే. అక్కడ ఇక్కడ చిన్న చిన్న జింకలు ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న జింకలు ఉన్నాయి చూసుకోండి. చిన్నవి చాలా చిన్నవి ఉన్నాయి ఇక్కడ. వాటితో పాటు పావురాలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఫ్రెండ్స్ అయిపోయారు యాక్చువల్గా. ఫ్రెండ్స్ అంటారు వాళ్ళిద్దరు. ఇప్పుడు మాకు ఇక్కడ ఒక ప్రముఖ వ్యక్తి చెప్పాడు ఆ పావురాలు జింకలు రెండు ఫ్రెండ్స్ కాబట్టి ఇద్దరు ఫ్రీడమ్ వదిలిపెట్టేసారంట. పెద్ద ఈమ్ కూడా ఉంది. ఇది బొమ్మ. దీన్ని నిజ స్వరూపం ఏంటో చూపిస్తాను మీకు. నిజ స్వరూపం అది ఆడ పోతుంది. అది పాపం మనకి దగ్గర రాదండి ఈరోజు యాక్చువల్గా. దానికి మంచి ముహూర్తాలు లేవంట. తర్వాత వస్తాను అది రాలే. ఇక వీళ్ళు కూడా ఒక క్యారెక్టర్ ఆర్టిస్టులు. హై గైస్, చింగ్ చింగ్ అమేజింగ్. మంచిగా ఉండరు. మీ మూర్తులు చాలా బాగున్నాయి. పెయింట్ వేసుకుంటారు అందరు ఏషియన్ పెయింట్. ఆ కర్రగా స్నానం కూడా ఇద్దరు గబ్బుగాలు ఇద్దరు. జస్ట్ అది ఇడవేంద్ర అది బండి కానీ ఆగలేదు. నోరు తెరిచిండు. ఒక్కడే ఉన్నా కూడా వీడి ఇక్కడ తిరుగుతూనే ఉన్నాం మేమైతే. వాటిని చూడండి పెద్ద ఏమంటారు బార్డర్ ఏర్పాటు చేసి కంచె ఏర్పాటు చేసినట్టు చేసి ఎంత పెద్ద గోడ ఉందో చూడండి. ఈ యొక్క ఆసియా సింహం గారికి దొంగసాలగా ఉండడు. దొంగరాను మరి ఇక్కడ నెక్స్ట్ ఇంకోడు ఉండడు బుల్లబ్బాయి గాడు. మొత్తం మురుకు నేను ఇల్లు చాలా కొన్నిసార్లు వాట్సాప్లో స్టేటస్లో వచ్చుండే ఇలా కూడా ఇద్దరు ముగ్గురు దూకినట్టు సైకోనా కొడుకుంటారుగా దూకి వాటితో యుద్ధం చేసినట్టు చేశారు, షో చేశారు. వీళ్ళు కూడా ఉన్నాడు ఆడ పడుకుండు గబ్బెదవా. లేరా బండి అంటే లేవన్నా చంటి అంటున్నాడు. ఇక అందరూ మంచిగా రెస్ట్ తీసుకుంటారు. ఇద్దరు టైర్డ్ అయిపోయి తిరిగి టైర్డ్ అయిపోయిన మంచిగా కూర్చుంటారు. చెట్లు కూడా మంచిగా వాళ్ళ దగ్గర పెద్దగా ఉన్నాయి కానీ చెట్ల కింద కూర్చుంటే గాలి కొంచెం కూడా రావట్లే. అది ప్రాబ్లం మనకి. రెండు పడుకున్నాయి. లయన్ బ్రో పడుకున్నాడు. అయ్యా పడుకున్నాడు. అగో ఇగో వీడు వచ్చేసి ఆఫ్రికన్ లయన్ గాడు. అలా పడుకునేటువంటి బాయ్స్. అబ్బాయి పడుకున్నాడు అంటే నైట్ మొత్తం ఊరంతా తిరిగి వచ్చినట్టు ఇప్పుడు రెస్ట్ తీసుకుంటాడు యాక్చువల్లీ. దీంట్లో వచ్చేసి ఇప్పుడు లెపర్డ్, జాగ్వర్స్ అన్ని దీంట్లో ఉంటాయి. ఇక్కడ ఎక్స్క్యూజ్ మీ. కరుస్తారు అది వస్తుంది.
ఆడ కూర్చున్నాం, అది వెళ్ళిపోతుంది, అది వెళ్ళిపోతుంది, తిరుగుతుంది. యాక్చువల్లీ అటాక్ వెళ్ళి ప్లాన్ వేద్దామని అటాక్ చేద్దామని చూస్తుంది, కానీ రానియం మేము. అది అనుకుంటుంది, అమ్మ మీరు నన్ను లోపటేసి మీరు బతికిపోతున్నాను, కానీ నేను బయటకు వస్తే మీరు ఒక్కరు ఉండరని అది దాని ఇందర్ ఫీలింగ్ అనుకుంటుంది. చూడవు అట్లా ఎదురుతుంది గ్యాప్. సైలెంట్ ఉంది, అది యాక్చువల్గా బయటకు వద్దామని చూస్తుంది, నాకు టేస్ట్ లేదు. వాకింగ్ చేస్తున్నా అనుకుంటా. లో రాదంట, అది అలిగిందంట. చికెన్ మటన్ వేస్తారు. అక్కడ పడుకున్నాను, ఇక్కడ డమ్మీ లైన్ అయినా చూసుకోండి జరా. అక్కడ మంచిగా పడుకుని వేసింది. చలో మనమైతే ఇప్పుడు లయన్ చూసినాం, టైగర్ చూసినాం, చీతా చూసినాం. టైగర్ బ్రో కనిపించలే, కానీ చీతా కనిపించింది, జాగ్రత్త బ్రో ఇద్దరు కనిపించారు. లయన్ బ్రో ఇద్దరు వండుకుని వాళ్ళైతే నిద్ర లేరంటే దున్నపోతే లేస్తలేరు. రేపు ముందు చూసాం, అందరూ చూస్తారు ఇక్కడ. ఇడంతా అందరు మురికి నీళ్ళు చూస్తున్నారు. ఇక్కడ అందరి మురికి నీళ్ళు వాటర్ ఫాల్స్ అనుకుంటారు, మురికి నీళ్ళని. ఈ డంప్యార్డ్ అందరూ మంచిగా వాటర్ ఫాల్స్ అనుకుని అందరు దాన్ని చూస్తూ ఎక్సైట్మెంట్ అయిపోతుంది పాపం. ఏమైంది అట్లా సెట్ వస్తుంది. ఏడేమున్నాయి ఆడ? ఎలిఫెంట్ డ్రోన్ అంట ముందుకెళ్తే, సఫారీ. యాక్చువల్ అక్కడ వచ్చేసి రాయల్ బెంగాల్ టైగర్ అంట. వాడు ఉన్నాడు, ఆడ ఉన్నాడు చూడండి, వాడు ఆడ ఒకడే ఉన్నాడు. వీడ అలిగింది, అది అలిగా చిట్చీలు కనుకుంటా. చెప్పు ఇప్పుడు మనుషులు ఉండకైతే మంచి ప్లేస్ ఉండాలంట. పూజ ఈ ల్యాండ్ అంతా ఒక టైగర్కి ఇచ్చిన ల్యాండ్ నీకు సేమ్ చేస్తా చెప్పు. ఇప్పుడు ఆ టైగర్కి ఆ ల్యాండ్ అంతా జోక్ కాదు నిజంగా. ఇప్పుడు ఆ టైగర్ ల్యాండ్ నీకు సేమ్ చేస్తావు. నేనైతే మంచిగా దీంట్లో ఫ్లాట్లు వేసి వేయండి, కానీ ఒక అపార్ట్మెంట్, పెద్ద అపార్ట్మెంట్ కడతా, మంచిగా రెంట్కి ఇస్తాను. పైసలైనా వస్తాయి, రెంటైనా వస్తాయి పైసలు నాకు. ఈ కోట్లు రాని అనుకుంటాడు. నో ఎంట్రీ పెట్టి చూడండి, నో ఎంట్రీ బోర్డు గేట్ పెట్టేసి నేను గార్డ్ అయిపోయాను. గేట్ వేసి అందరు కుప్పలు అయిపోయారు చూడండి నా ఒక్కని వల్ల. వాడు మళ్ళా వస్తుంది రివర్స్. నక్కలు చూడరు, మన ఇంటి ఇక్కడ కుక్కలు లెక్క తిరుగుతున్నాయి ఇవి. ఇక అంటే కుక్కలకి వాటికి ఏమి పోలికి ఏమి ఉండదు, మా అంటే తోలు పెద్దగా ఉంటాయి, తోక పెద్దగా ఉంటాయి అంతే. కుక్కలకి నక్కలకి డిఫరెంట్. ఓకే, బ్రో అట్లా వెళ్ళిపోతున్నావు ఎక్కడికో, వాటర్ దానికి పోతుండు, వాటర్ తాగుతుంది. బటర్ఫ్లై పార్క్ అది. ఇక మనం ఇప్పుడు వెళ్దాం అనుకున్నా కానీ మాకు ఇంత టైం లేదు, బట్ వెళ్తున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇక. హే చింపు బ్రో, ఇలాగ వెళ్ళిపోం మరి, ఎగ్జిట్ ఇట్లానే. చింపు బ్రో వీడేం చేస్తున్నావు? వావ్, నువ్వు ఇక్కడే ఉన్నావా? నీ వర్షాలు చిన్న కోతులు అంటే ఇవి బ్రీడ్స్ ఉంటాయి కదా, వేరే టైప్స్. అలా చిన్న తాబేలు పడుకుంది అలా, ఆ కోత వాడు తిరుగుతుందా కనిపిస్తలేదు. నీ అమ్మాయి ఒక్కటి కనిపిస్తలే ప్రసంగా. నెక్స్ట్ స్టేషన్ సికింద్రాబాద్, ప్లాట్ఫామ్ నెంబర్ 2. ట్రైన్ ఎక్కే వాళ్ళు ఎక్కండి, దిగే వాళ్ళు దిగండి. ట్రైన్ చాలాసేపు వెయిట్ చేయదు, మరో 2 నిమిషంలో ట్రైన్ కదలనుంది. స్టేషన్ వచ్చి అందరు దిగేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడో లెక్కతోనే దిగుతున్నారు. కానీ దీంట్లో రేట్లు మాత్రం దారుణంగా ఉన్నాయి భయ్యో. వాటర్ బాటిల్ ఎంత తెలుసా బయట? వాటర్ బాటిల్ 40 రూపీస్ అంట. ఎందుకంటే ఇక అందరూ వస్తుంటారు, తిరుగుతారు, టైర్డ్ అయిపోతారు, వాటర్ ఎట్లా పక్కా తీసుకుంటారు అని వాళ్ళు మంచి గట్టి ప్రైజే పెట్టుకున్నారు.
ఒక చిన్న గోలీ సోడా వచ్చేసి ఎంత అంటే 70 రూపీస్ అంట దీంట్లో. 20 రూపీస్ బయట మనకి 50 రూపాయలు బాగానే చూపిస్తున్నారులే. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఇక అంతగానం తిరిగినోడు పక్క పైసలు పెడతాడు, పెట్టకుండా పోలేడని కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు ప్రైస్ పెట్టేసారు. మంచిగా వాటర్ ఫౌంటైన్ బాగుంది. యాక్చువల్గా ఇక అయిపోయింది, పోతున్నాం ఇంటికి. ఎందుకంటే అసలు మస్తు చూద్దాం అనుకున్నాం. ఆ ఎలుగుబంటి అవి ఇవి ఎలిఫెంట్స్ చాలా ఉండే, అన్నీ ఇక చూద్దాం అనుకొని మంచిగా ఫిక్స్ అయ్యి వచ్చినాం. కానీ ఇక ఒక ఇన్సిడెంట్ వల్ల వెళ్ళిపోతున్నాం. ఇక అర్జెంట్ కాల్ వచ్చింది హాస్పిటల్కి రావాలని. సో ఎమర్జెన్సీ అని వెళ్ళిపోతున్నాం. లేకపోతే అన్నీ చూద్దాం అనుకున్నాం. సరేలే చూసేకాడికైతే కొన్ని అయితే చూసినాం మెయిన్వి. సరే మీరు కూడా చూడండి మేము ఏం చూసినాము. సరే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఫైనల్గా అయితే ఎగ్జిట్ దగ్గరకు వచ్చేసినాం మనం. అది ఎంట్రన్స్, ఇది ఎగ్జిట్. మొత్తానికి అయితే జూ పార్కు. సమ్మర్ కాబట్టి హాలిడేస్ ఉంటాయి కాబట్టి పిల్లలకి. ఇంకొకటి మనం వచ్చిన సాటర్డే రోజు ఈ క్రౌడ్ చూడండి భయ్యా ఒకసారి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు ఇంత క్రౌడ్ కూడా లేకుండే. యాక్చువల్గా ఇంత క్రౌడ్ కూడా లేదు మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు. కానీ చాలా మంది ఉన్నారు. వాటర్ బాటిల్ తీసుకోబట్టి చూడండి క్రౌడ్ చూడండి. లోపలికి పోతే అసలు ఊపిరాడకున్న అంత సిచ్యువేషన్ ఉంది. పార్కింగ్ కూడా ఎంట్రన్స్ కూడా లేకుండా యాక్చువల్గా.